చేసి ఉంటే నన్ను క్షమించు నాయన. వాస్తవంగా నేను చెప్తున్నాను, ఇటు ప్రార్థన నేను చేయించాలనుకోలేదు. హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చుచున్న ప్రేరేపణ. ఆ సేవకుడు ఎవరైనా అయినవ్వండి, చిన్నవాడైనా పెద్దవాడైనా, ఒకటి మనం ఒడ్డు పెట్టుకోవాలి, దేవునిలో వారు ఎలా ఉన్నారనేది కాదు మనకి విషయము. వారి ద్వారా ఇంకనూ దేవుడు మనం బలపరుస్తూనే ఉన్నాడు. ఏలియా దేవునికి అనుకూలంగా, ఏలి దేవునికి అనుకూలంగా లేడు. అయినప్పటికీ అక్కడ సమూయేలు కావలసిన ప్రయోజనాన్ని తీసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో వచ్చి మనకు కనబడుతుంది. వారి జీవితం గురించి మనకు అనవసరము, కానీ దేవుడు అభిషేకించిన ఏ ఒక్క దైవ సేవకుని ప్రభువా నా నోటితో ఒక మాట అనుంటే, ద్వేషించుంటే నన్ను క్షమించు నాయన అని చెప్పండి. నన్ను క్షమించు నాయన అని చెప్పండి. నన్ను క్షమించు నాయన అని చెప్పండి. ఆ క్షమాపణలో దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఏదో జీవితములో గొప్ప గొప్ప యుద్ధమును గెలవబోతున్నావు అంటున్నాడు. హల్లెలూయా! యుద్ధములో గెలవబోతున్నావు. చిన్న చిట్టు, కొన్ని జీవిత చిన్న చిట్టు, అభిషక్తుని ద్వేషం అమ్మ చిన్న చిట్టు ఎదురవుతున్న కొన్ని తెగుళ్ళు. ఎందుకంటే దైవ వాక్య ప్రకారము మనము ద్వేషించమని బట్టి దేవునికి ఇష్టం. చిన్న చిట్టు మీరు అనుకోవచ్చు, ఏంటి మాస్టర్ ఈ గోల్ ఏంటి, ఈ అనుకో